ఇది నా మనస్సు పేల్చివేసింది. ఖురాన్‌లో ది గుహ అనే అధ్యాయం ఉంది. ఒక గుహలో 300 సంవత్సరాల పాటు నిద్రపోతున్న యువకుల గుంపు గురించి ఈ గ్రంథం చెబుతుంది. రచయిత తెలియని సంఖ్యను ఎందుకు ఉపయోగించలేదని ఊహించడం కష్టం మరియు దానిని వేరు చేయడం. ఇది నిజానికి ఖురాన్ యొక్క అద్భుతం. ఒక సౌర సంవత్సరంలో 36 రోజులు ఉంటాయి. కానీ చంద్రునిపై ఆధారపడిన చంద్ర సంవత్సరంలో 11 రోజులు తక్కువగా ఉంటాయి. 11 రోజుల సంఖ్యను 23 సంవత్సరాలుతో గుణించినట్లయితే మొత్తం సరిగ్గా 9 అదనపు సంవత్సరాలు అవుతుంది. ఖురాన్ అక్షరాలా దీన్ని ఒక వాక్యంలో నిర్వచిస్తుంది. వారు గుహలో 23 సంవత్సరాలు మరియు మరో 9 సంవత్సరాలు ఉండిపోయారు. ఇది 10వ శతాబ్దంలో సౌర మరియు చంద్ర క్యాలెండర్ల గురించి మాకు చెబుతుంది. కాలిక్యులేటర్లు లేకుండా శాస్త్రవేత్తలు కూడా 6వ శతాబ్దం వరకు దీన్ని లెక్కించలేకపోయారు. కాలిక్యులేటర్ను ఖురాన్ అవతరించిన దాదాపు 1000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. ఈ కేవలం ఒక కథ కాదు. ఇది గణితంలో దాగి ఉన్న ఒక అద్భుతం. ఆ సమయంలో ఇది ఎలా తెలుసుందని ఖురాన్ విధించదు. అది ప్రేమతో ఆహ్వానిస్తుంది. జ్ఞానంతో మరియు దయతో ఇది వినేవారి హృదయాలను పిలుస్తుంది. ఇలా చెబుతుంది, రండి ఆలోచించండి మరియు మీ ఆత్మ దాని సత్యాన్ని కనుగొననివ్వండి. అది బలంతో కాదు, కాంతితో మాట్లాడుతుంది. నిజాయితీగా మరియు వినయంతో వెతుకుతున్న వారికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పుడు మేము మెటోనిక్ చక్రాన్ని పరిశీలిస్తే, మెటోనిక్ సైకిల్ సౌర చక్రాలను చంద్ర చక్రాలతో సమకాలీకరించడానికి ఉపయోగిస్తారు. మెటోనిక్ చక్రం 23 చంద్ర నెల మీద ఆధారపడి ఉంటుంది. ఇది నైజ సౌర సంవత్సరాలకు సమానం. మీరు త్రేగింట్లను నైట ద్వారా విభజిస్తే, మీరు ఈ క్రింది ఫలితాలను పొందుతారు. 79 మరియు 6 వంతు. ఇప్పుడు మీరు ఫలితాలను తీసివేస్తే మీకు తెలవిస్తుంది. కోర్సోకోర్ను 25 చంద్ర నెలలతో గుణించండి. దీని ఫలితంగా సరిగ్గా 9 ఉంటుంది. 26 సంవత్సరాలను సౌర క్యాలెండర్తో పోల్చండి.